ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామ్ టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు చెప్తూ, ఈ తులసీదేవి చరిత్ర ఇది 4వ ఎపిసోడ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనం 3వ ఎపిసోడ్లో బృందాదేవి దగ్గరికి దేవేంద్రుడు వచ్చాడు. నా భార్య శచీదేవికి ఇచ్చిన స్థానం నీకు ఇస్తాను అంటాడు. బృందాదేవి, నా భర్త జలంధరుడెక్కడా, నువ్వెక్కడా? నా భర్త జలంధరుని కాలి కొన గోటికి కూడా నీవు పనికిరావు పొమ్మంటుంది. అప్పుడు ఆమెను పట్టుకోపోతాడు. తన ఇష్టదైవమైనటువంటి కాళికామాతను ప్రార్థిస్తుంది. ఆమె యొక్క అనుగ్రహంతో దేవేంద్రుని చుట్టూ అగ్నిమంటలు ప్రజ్వరిల్లాయి. అప్పుడు బృందాదేవి యొక్క పాతివ్రత్య ప్రభావాన్ని తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు నమస్కారం చేసి, అమ్మా నన్ను క్షమించు, నేను అపరాధిని. నారదుడు నీవు సాధ్వివని చెప్పడం చేత పరీక్షించడానికి వచ్చాను. వచ్చిన తర్వాత నా బుద్ధి మారింది, నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటాడు. ఇంతలో నారదుడు వెళ్ళి జలంధరునకు చెబుతాడు ఈ విషయాన్ని. ఏమయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ భార్య బృందాదేవి దగ్గరికి దేవేంద్రుడు వచ్చాడు అని. తనైతే విడిచిపెట్టేశాడు, కానీ వేరేవాడు వచ్చాడు అనేసరికి భరించలేకపోయాడు జలంధరుడు. వెంటనే వచ్చాడు బలిపురానికి. దేవేంద్ర, ఎందుకు వచ్చావన్నాడు. నారదుడు పతివ్రతాన్ని చెప్పడం చేత పరీక్షించడానికి వచ్చానన్నాడు. నా భార్యను పరీక్షించేటువంటి అధికారం నీకెవరిచ్చారు? నీ భార్య పతివ్రతో కొల్లటో పరీక్షించుకో, అంతేగాని నేను లేని సమయంలో నా భార్యను పరీక్షించే అధికారం నీకెవరిచ్చారు అని ఇంకొక మాట అన్నాడు. దేవేంద్ర, మా గురువుగారు శుక్రాచార్యులు వారు ఒక నిబంధన పెట్టారు. జలంధర, దేవలోకం మీద దండెత్తాలి దాడి చెయ్యాలి అని పదే పదే మాట్లాడుతున్నావు. వాళ్ళు నీకేమీ అపకారం చెయ్యలేదు. వారు నీకేదైనా అపకారం చేసినప్పుడు తిరగబడటం అనేటువంటిది ధర్మం, అంతేగాని మెదలకుండా ఉన్న వాళ్ళ మీద ఏ విధంగా దండెత్తుతావయ్యా? కనుక దేవతలు నీకేదైనా అపకారం చేసినప్పుడు మాత్రమే దేవలోకం మీద దాడి చెయ్యమని మా గురువుగారు శుక్రాచార్యులు వారు నాకు చెప్పారు. ఆ కారణం చేత దేవలోకం మీద దండెత్తేటువంటి ప్రయత్నం మానుకున్నాను. కానీ నువ్విప్పుడు చేసినటువంటి పని ఉందే, నేను లేనటువంటి సమయంలో నా భార్య ఏకాంతంగా ఉండగా నీవు వచ్చావు. అంతకంటే తప్పు ఇంకేముంటుంది? కాబట్టి ఈ తప్పును ఆధారం చేసుకొని నేను నీ దేవలోకాన్ని ఆక్రమణం చేస్తాను అని చెప్పి జలంధరుణ్ణి పట్టి బంధించేశాడు. జలంధరుడు దేవేంద్రుణ్ణి బంధించేశాడు. బంధించి అప్పుడు దేవలోకం మీదకి వెళ్ళాడు. దేవలోకాన్ని ఆక్రమణం చేశాడు. ఇంకా యుద్ధాలతో పని లేదు, ఎందుకంటే దేవేంద్రుడే లేడక్కడ. కాబట్టి దేవేంద్రుని యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు వెళ్ళి. దేవేంద్రుని సింహాసనం మీద కూర్చున్నటువంటి జలంధరుడేమైనా ఊరుకుంటున్నాడా? అల్లకల్లోలం చేస్తున్నాడు. వీళ్ళు తాగడం, తినడం, నందనవనములు, కల్పవృక్షములు, కామధేనువులు, ఇవన్నీ ఖరీదైనటువంటి వస్తువులన్నింటినీ కూడా చిందరవందర చేయడం. ఒకరోజు రంభాది కాంతలందరినీ కూడా చెరబట్టి ఒక బండి మీద ఎక్కించుకు తీసుకుపోతున్నాడు. వాళ్ళు నానా గందరగోళం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో నారద మహర్షి చూశాడు. ఈ దేవేంద్రుణ్ణి ఇలా విడిచిపెట్టేస్తే వీడి ఆగడాలు చాలా, ఈ జలంధరుణ్ణి విడిచిపెట్టేస్తే వాడి ఆగడాలు చాలా దూరం వెళ్ళేట్టున్నాయి, ఏమైనా ఇలా వదిలిపెట్టకూడదు అనుకున్నాడు. అనుకొని నారాయణ 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 అంటూ నారాయణ ధ్యానం చేస్తూ వచ్చాడు దేవలోకానికి. జలంధర, నీ పరిపాలన ఎలా ఉన్నది? నారద, చూశారు కదా, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నానన్నాడు. అవునవును, ఈ బండి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? ఎవరంటారేమిటి నారద? రంభ, ఊర్వశి, మేనక, వీళ్ళందరిని ఎక్కడికి తీసుకెడుతున్నావు? అనుభవించడానికి. చిచ్చి,
నీలాంటి పరాక్రమం కలిగినటువంటి వీరులు అనుభవించటానికి వీరా చిచ్చి, నీలాంటి వాడు అనుభవించేటువంటి కాంత ఒకే ఒక్కటి ఉన్నది సృష్టిలో మొత్తం మీద, ముల్లోకాలలోనూ కూడా అందమైనటువంటి స్త్రీ ఒక్కటి ఉన్నది. ఆమెను గురించి నీకు చెబుతానయ్యా, వీళ్ళను విడిచిపెట్టేసేయమన్నాడు. అనేసరికి అందమైనటువంటి కాంతను గురించి చెబుతాను అనేసరికి వీళ్ళందరిని విడిచిపెట్టేశాడు. నారదా, చెప్పండి ఎవరు ఆ అందమైనటువంటి కాంత, వెంటనే చెప్పండి, నేను చాలా సంతోషంలో ఉన్నాను, దేవేంద్ర సింహాసనం మీద కూర్చున్నాను, చెప్పండి. అప్పుడు నారద మహర్షి అన్నాడు, జలంధర, అతివలలో పార్వతీయే అందకత్తె వేయేటికి దితిసుత వంశాభరణ దివ్య దృష్టి నొసగితిగను అన్నాడు. నీకు దివ్య దృష్టిని ఇస్తానయ్యా, చూడొక్కసారి. అతివలలో పార్వతీయే అందమైనటువంటిది. పార్వతి కంటే అందమైనటువంటి వారు ఎవ్వరూ లేరు. పార్వతి అనేసరికి జలంధరుడు ఎంత రాక్షసుడైనప్పటికీ కూడా చెవులు మూసుకున్నాడు. శివశివ, నారద, ఏమయ్యా నీవు మాట్లాడే మాటలు? పరమేశ్వరుని యొక్క అగ్ని నేత్రం నుంచి వచ్చినటువంటి జ్వాలలలో పుట్టినటువంటి వాడను నేను. పరమేశ్వరుడు నాకు తండ్రి, పార్వతి నాకు తల్లి. తల్లిని గురించి నీవు ఇలాంటి మాటలు చెబుతావా నారద? మూర్ఖుడు అనుకున్నాను కానీ వీడు కూడా ఎదురు తిరుగుతున్నాడు అనుకున్నాడు నారదుడు. వీడు రాక్షసుడే, నా మాట వింటాడనుకున్నాను, వీడు కూడా ఎదురు తిరుగుతున్నాడు అనుకొని అప్పుడన్నాడు ఒక్క మాట, జలంధర, నేనంత పిచ్చితనంగా ఎందుకు అయ్యా చెప్తాను? నేను చెప్పే మాట కూడా విను. ఏం చెప్తారు మీరు? జనకుడేలిన భూమి కుమారుడేలడో. ఒక రాజ్యం ఉందయ్యా, రాజు పరిపాలన చేశాడు. నా తండ్రి పరిపాలన చేసినటువంటి రాజ్యం కదా ఇది, నాకెందుకని ఏ కొడుకైనా అనుకుంటాడా? వాడి తర్వాత వీడు పరిపాలన చేస్తాడు కదా. ఇది కూడా అంతే. నీ తండ్రి పరిపాలన చేసినటువంటి ఏలినటువంటి పార్వతి నీవు కూడా ఏలుకోవడానికి అర్హత ఉందయ్యా. అందుకు నేను చెబుతున్నాను. ఎంత జ్ఞానాన్ని ప్రదర్శించిన మూర్ఖుడు, రాక్షసుడు. అప్పుడన్నాడు నారద, అంతేనంటావా అన్నాడు. అంతే కాకపోతే ఇంకెంతేమిటయ్యా? అంతే అన్నాడు. అట్లయితే ఇప్పుడే వెళతాను పార్వతిని తెచ్చుకోవడానికి అన్నాడు. అందుకే కదా నేను నీకు చెప్తున్నాను అన్నాడు నారదుడు. వచ్చిన పని అయిపోయింది జలంధర, ఇక నేను వెళ్ళొస్తాను. దివ్య దృష్టితో కూడా పని లేదు, నేను కైలాసానికి వెళ్ళి పార్వతిని తెచ్చుకుంటానన్నాడు. అప్పుడు నారద మహర్షి వెళ్ళిపోయిన తరువాత జలంధరుడు కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళేసరికి పరమశివుల వారిని అక్కడ ఉన్నటువంటి ప్రమదగణమంతా కూడా స్తుతిస్తున్నారు. కైలాసంలో సలలిత గుణ సంగ అకంగా సదమలాంతరంగా సుసంగ కవితోమర్దంగా ధృతకురంగా భోగలింగాశ్రితంగా నిలయీకృత కైలాసాద్రిశృంగ నీరది నిషంగ ధరణీ శతంగ లలిత జగత్ కళ్యాణదాపంగ లక్ష్మీపతి కవి హృదయాబ్జభృంగ శంభో హర హర మహాదేవ శంభో శివ శంభో శివ శివ మహాదేవ శంభో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమః పార్వతీపతయై హర హర మహాదేవ అని ప్రమదగణమంతా కూడా స్తోత్రాలు చేస్తున్నారు. అలాంటి సందర్భంలో వెళ్ళాడు జలంధరుడు. ఒకే ఒక్క కేక వేశాడు, పరమేశ్వర రమ్మన్నాడు. పరమశివుల వారు అనుకున్నారు జలంధరుడు వచ్చినట్టున్నాడే ఏదో పని మీద అని చెప్పి శంకరదేవులు బయటకు వచ్చారు. పరమేశ్వరుని వెంట పార్వతీ అమ్మవారు కూడా వచ్చారు. పార్వతీ పరమేశ్వర దేవతలు సుఖాసీనులై కూర్చున్నారు పురా కైలాస శిఖరే. పార్వతీ పరమేశ్వరవు సింహాసనే చోపవిష్టౌ రేమధుస్మ యథాసుఖమన్నారు. పార్వతీ పరమేశ్వరులు అంటే ఆది దంపతులు. జగత్తు మొత్తానికి మాతాపితలు పార్వతీ పరమేశ్వరులు.
అలాంటి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు పక్కన పక్కన కూర్చొని ఉన్నారు. ఏమిటయ్యా జలంధర ఇలా వచ్చావు, ఏం పని అన్నారు. జలంధరుడు పరమేశ్వరుని వంక అసలు చూడను కూడా చూడటం మానేశాడు. పార్వతీ అమ్మవారి వంకే తదేకంగా చూడటం మొదలుపెట్టాడు. అమ్మవారు అన్నారు, జలంధర ఏమిటయ్యా, మీ నాన్నగారు ఏదో పలకరిస్తుంటే కూడా పలకడం లేదు, ఏమిటి అలా చూస్తున్నావు అంటుంది ఆవిడే. అప్పుడు జలంధరుడు అన్నాడు, ఓ పార్వతి, ఎన్నోసార్లు వచ్చాను కైలాసానికి, మిమ్మల్ని చూశాను, కానీ బాల ఎంతటి రసికురాలివే, ఎంతటి రసికత్వం ఉన్నదే పార్వతీ నీలో, ఆలివైతివే జంగమయ్యకు, ఎంత అందమైనటువంటి దానవు, అపురూపమైనటువంటి అందం నీది పార్వతి. అలాంటి నీవు ఈ పరమశివునకు ఇల్లాలవయ్యావేమిటి? అసలు ఈ తోలుదాలుపు దక్క ఈ తోలు చర్మాన్ని ధరించినటువంటి వాడికంటే ఇంకా సృష్టిలో నీకెవ్వరు దొరకలేదా పార్వతి? ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు ఇతనికి ఉండడానికి ఇల్లుందా? శివుడికి శ్మశానంలో ఉంటాడు. పోని తినడానికి ఏమైనా తిండుందా? బిచ్చం ఎత్తుకుంటే కానీ గాసం గడవదు. పోని దివ్యాభరణములు ఏమైనా ఉన్నాయా? ఒళ్ళంతా విభూతి పూసుకుంటూ ఉంటాడు. పోని పట్టు వస్త్రాలు ఏమైనా ధరిస్తాడా? ఆ పులి చర్మము, ఏనుగు చర్మము, ఆ చర్మము, ఈ చర్మం కప్పుకు తిరుగుతాడు. అసలు ఏం చూసి ఇతన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు? బికారివాడు, ఏమీ సంపదలు లేనటువంటి వాడు. ఇలాంటి బికారిని ఎలా పెళ్లి చేసుకున్నావు పార్వతి? జలంధర, ఏమిటయ్యా నువ్వు మాట్లాడే మాటలు? ఏమంటున్నావు? అసలు పరమశివుల వారిని మాట్లాడేటువంటి మాటలేనా? జలంధర ఏమిటయ్యా అంటుంది పార్వతి. అవన్నీ వినిపించుకోవడం లేదు అసలు. అవన్నీ వినిపించుకోకుండా ఇంకా అంటాడు పార్వతి, సరే నీ మాటలు ఆ పక్కన పెట్టు, ఆయన సంగతి నాకు తెలుసు, కానీ ఆయన గురించే ఇప్పుడు నేను నీకు చెప్పేది అని. అసలు పెళ్లి చేసుకున్నావు శంకరుణ్ణి, ఏం సుఖపట్టానికి చేసుకున్నావు? ముద్దిడగబోవ పాములు బుస్సుమనును, ఆ మెండెండ పాములు ఎప్పుడైనా మోజుపడి నిన్ను ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడనుకో, అప్పుడేమవుతుంది? ఆ పాములు వస్తాయి బుస్సుమని మీదికి. కౌగలింపగబోవ మెయినంటుగాదే బూది, ఎప్పుడైనా కౌగలించుకుంటే వాడి బూడిది నీకు అవుతుంది. చాలు చాలింక చక్కదనాల కుప్ప, ఎంత అందంగా ఉన్నవి పార్వతి. చక్కదనం అంటే నీదే. కాబట్టి ఏమి సుఖించదవాలివై ఇతని గూడి, ఏమి సుఖపడటానికి వీడిని పెళ్లి చేసుకున్నావు? అసలు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాడు. ఎవరిని మాట్లాడుతున్నాడో, ఎక్కడ మాట్లాడుతున్నాడో, ఏమని మాట్లాడుతున్నాడో అనేటువంటి విచక్షణను మరిచిపోయాడు జలంధరుడు. పార్వతి మాత్రమే కనిపిస్తున్నది, పార్వతీదేవిని మాత్రమే చూస్తున్నాడు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? జలంధర ఆగు. పార్వతి, ఈ పరమేశ్వరుడు ఏమీ చెయ్యలేడు నన్ను, నాకుండే వరం ఆయనిచ్చిందే, కాబట్టి నేనేం చేసినా ఆయన వల్ల ఏం కాదు. ఇంతవరకు వచ్చాను చూచాను, కానీ నీ అందాన్ని ఇంత తీక్షణంగా ఎప్పుడూ చూడలేదు. నిన్ను నేను ఏలుకుంటాను అని చెప్పి గబాలను వెళ్ళి ఆ పార్వతీదేవిని పట్టుకోపోయాడండి జలంధరుడు. పార్వతీదేవిని పట్టుకోపోతే శివుడేం చేస్తాడు? ఇన్ని మాటలు పక్కనే ఉండాడు. వాడు అలాంటివాడు, ఇలాంటివాడు, బూడిది పూసుకుంటాడు, పాములు ధరిస్తాడు అని ఎన్ని మాటలు అన్నాయి, అసలు మాట్లాడలేదు శివుడు. ఎందుకంటే ఈయనిచ్చిన శంఖమే జలంధరుని తల్లో ఉంది, ఆయన్ని శివుడు కూడా ఏం చేయలేడు ఇప్పుడు. అందుకని ఏమిటి జలంధరుని ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి అలా ఆలోచించడం తప్ప ఏం చేయలేదు. సరే, ఎప్పుడైతే పార్వతీదేవిని ఇలా పట్టుకోబోయాడో అప్పుడు చేతిలో ఉన్నటువంటి త్రిశూలం పెట్టి జలంధరుడి ఒకే ఒక్క పోటు పొడిచాడు. కానీ వాడు చావడానికి వీల్లేదు, త్రిశూలానికి కూడా చావడు, ఎందుకంటే శంఖం ఉంది తల్లో. అందుకని మూర్ఛపడిపోయాడు త్రిశూలపు బ్రేటుకి. మూర్ఛపడిపోయేసరికి పరమేశ్వరుల వారికి ఏం చేయాలో తెలియక పార్వతీ అమ్మవారిని కూడా తీసుకొని వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేశాడు.
జరిగినటువంటి మిగిలినటువంటి కథనం రేపు ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇంతవరకు స్వస్తి.